వెల్కమ్ టు మోరాంజీ 7 స్టడీ ఛానల్. మనం రాజ్యాంగ సవరణల గురించి చర్చించుకుంటున్నాం. రాజ్యాంగ సవరణలకు సంబంధించి 1వ సవరణ చట్టం 2015లో చేసుకోవడం జరిగింది. అస్సాంలోని కొంత భాగాన్ని బంగ్లాదేశ్కి బదిలీ చేయడం ద్వారా, అదేవిధంగా బంగ్లాదేశ్కి చెందిన భాగాన్ని మనం బదిలీ చేసుకోవడం ద్వారా ఉద్దేశించబడినది. భారత్ బంగ్లాదేశ్ మధ్య పరస్పర భూభాగ మార్పిడులు చేసుకోవడం జరిగింది. ఏ సవరణ చట్టం ప్రకారం? 1వ సవరణ చట్టం ప్రకారం 2015లో చేసుకోవడం జరిగింది. అలాగే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకీకృత పరోక్ష పన్ను విధానం తీసుకురావాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ 122వ సవరణ బిల్లు 2016 ఆగస్టు 3న రాజ్యసభ, 2016 ఆగస్టు 8న లోక్సభ, తర్వాత దేశంలోని సగం పైన రాష్ట్రాలు ఆమోదం తెలపడంతో 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి గారుగా ఆమోదించడంతో 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా 2016 చేయడం జరిగింది. ఇక్కడ బిల్లు వచ్చేసి మీకు 122వ సవరణ చట్టం అయ్యే వరకు 101వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే కొన్ని బిల్లులు మధ్యలో చట్టాలుగా కాకుండానే వీగిపోయినాయి. అందుకు ఏమైందంటే బిల్లుల సంఖ్య పెరిగింది, చట్టాల సంఖ్య అట్లే తక్కువగా ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2016 దేశవ్యాప్తంగా ఒకే రకమైన, ఇప్పుడు 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మనం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్బిసి పేరు జాతీయ విద్యా మరియు సామాజిక వెనుకబడిన తరగతుల కమిషన్కి ఎన్సిఈఎస్బిసిగా మార్చడం జరిగింది. 1993లో చట్టబద్ధమైన కమిషన్గా ఏర్పడిన వెనుకబడిన తరగతుల కమిషన్ని 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగ భద్రతను కల్పించారు. అలాగే ఎన్సిఈఎస్బిసి కోసం 338B అధికరణను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019లో చేర్చుకోవడం జరిగింది. ఈ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగం లందు 10% మించకుండా రిజర్వేషన్ కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం మరియు రాష్ట్రాల యందు కల్పించబడే రిజర్వేషన్లకు సంరక్షణ కల్పిస్తూ 15/6/16 సంబంధించి అధికారులను మన రాజ్యాంగంలో పొందుపరిచినారు. ఈ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? గుజరాత్. ఇది ఎకనామిక్ బ్యాక్వర్డ్ సంబంధించింది. ఇది ఎప్పుడు చేసుకోవడం జరిగింది? 103వ రాజ్యాంగ సవరణ చట్టం మరి 2019లో చేసుకోవడం జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం బ్రీఫ్గా తెలుసుకుంటే 2020 ఎస్సీ ఎస్టీలకు లోక్సభలకు, రాష్ట్రాల విధానసభలను కల్పించబడే ప్రత్యేక రిజర్వేషన్లో 2020 నుంచి 30 వరకు పొడిగించడం జరిగింది, 10 సంవత్సరాలకు గాను. అనగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి సంది 80 సంవత్సరాల తర్వాత ప్రత్యేక రిజర్వేషన్ అంతరించిపోతాయి.